వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక బడ్జెట్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. 2024-25 సంవత్సరంలో సవరించిన బడ్జెట్ అంచనాలు ఆమోదంతో పాటు పురపాలక సంఘంలో సాధారణ ప్రాథమిక విద్యా నిధులకు సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలు కౌన్సిల్ తెలియపరచగా సభ్యులు ఆమోదం తెలిపారు. 2024 నవంబర్ నెలకు సంప్రదించిన జమా ఖర్చుల వివరాలను ట్రెజరీ అధికారులు వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 3.79 కోట్ల మిగులు బడ్జెట్తో ప్రవేశపెట్టిన కౌన్సిల్ ఆమోదం తెలిపారు. ఆస్తి పన్ను, నీటి సరఫరా, ఎంఆర్, షాప్ రూమ్ అద్దెలు, D&O ట్రేడ్స్ లైసెన్స్, టౌన్ ప్లానింగ్ వసూళ్లు, ప్రాపర్టీ మ్యూటేషన్ ఛార్జెస్, సర్ఛార్జీ, స్టాంప్ డ్యూటీల ద్వారా 3.90 కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. ఇక ఖర్చులో జీతభత్యాలు, పురపాలక నిర్వహణ ఖర్చులు, విద్యుత్ ఛార్జీలు, అభివృద్ధి పన్నుల చెల్లింపు, ఐటీ, జీఎస్టీ, NAC, వార్డు సెక్రటరియట్ నిర్వహణ, ఇతర ఛార్జీల కింద 3.7 కోట్లు ఖర్చయిందని, ఇది ప్రతి ఏటా జరిగేదని కమిషనర్ తెలిపారు. 4.63 కోట్లు ముగింపు నిల్వ ఉందని తెలిపారు. 20 లక్షలు 20 లక్షల 41,720 రూపాయలు ఖర్చు అయింది మేడం. దాన్ని అంటే లాండ్రీ వాషింగ్ ఖర్చుల కింద 7,056 రూపాయలు, వార్డ్ సెక్రటరీ ఇంటర్నెట్ ఛార్జెస్ కింద 62,239 రూపాయలు, ఆఫీస్ ఇంటర్నెట్ కింద 27,574 రూపాయలు, ఆఫీస్ మొబైల్ ఛార్జెస్ కింద 15,734 రూపాయలు. అంటే ఎవరెవరికి అంత ఫ్రీగా ఇస్తారు అధ్యక్షుడు? మనం ఏ లెవెల్లో మనం మొబైల్ ఛార్జెస్ పే చేస్తాం అధ్యక్ష? ఆఫీసు రన్ కావాలంటే ఇంకా మనకు డైలీ ఎక్స్పెన్సెస్ అనేటివి ఉంటాయి. దీంట్లో స్టేషనరీ ఉంటుంది, అలాగే ఇతరమైనటువంటి ఆఫీసుకు సంబంధించినటువంటి రెగ్యులర్గా అడిగేటువంటి నెట్ ఛార్జెస్, సెల్ ఫోన్ ఛార్జెస్, పెట్టి ఎక్స్పెండిచరు ఒక్క నెలలోనే 20 లక్షలు ఖర్చు పెట్టామని కాదు, కానీ గత 2-3 నెలల పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా కలుపుకొని నవంబర్ మాసంలో బిల్స్ అప్లోడ్ అయినాయి కాబట్టి వాటిని విధంగా ఆ మంత్లు ఎక్స్పెండిచర్ అయింది కాబట్టి ఆ మంత్ ఎక్స్పెండిచర్ కింద చూస్తుంది. కమిషనర్, సెక్షన్ హెడ్స్, అలాగే ఆఫీసులో ఉన్నటువంటి కీ ఫంక్షనరీస్ ఉంటారు, E1 ఉంటారు, C1 ఉంటారు, F1 ఉంటారు, అలాగే అవుట్డోర్లో ఫిట్టర్ ఉంటాడు, లైన్మెన్ ఉంటాడు, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. ఇలా అవుట్డోర్ డ్యూటీస్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా సెల్ ఫోన్లు సిమ్ ఛార్జెస్ ఇవ్వడం అయింది. ఇన్ కేస్ అంటే ప్రతి వ్యక్తికి కూడా ప్రతి ఫంక్షనరీకి ఒక సీలింగ్ పెట్టాము. 4,000 SVHK ప్రసాద్ ఆ కాంట్రాక్టర్ గారికి 2,75,000 ఇవ్వడం జరిగింది. అలాగే NCB కాలనీలో ఒక వర్క్ లేకపోయిన దానికి EMDS దానికి సంబంధించి 1,99,000 ఇచ్చాము. అలాగే ఇవన్నీ కూడా EMDSకి సంబంధించి SCS రామకృష్ణకు ఇచ్చారు. అలాగే ఎనర్జీ ESL వాళ్ళకు 49,02,274 రూపాయలు ESL. సవరించిన బడ్జెట్ అంచనాలు 25-26 సంవత్సరాలకు సంబంధించి ప్రతిపాదనలు ఈ విధంగా పొందుపరచడమైంది సార్. బడ్జెట్ మొత్తానికి సంబంధించి ఖర్చున 40% స్లమ్ ఏరియాల అభివృద్ధికి గాను, 15% షెడ్యూల్ కులాలకు, 7.5% షెడ్యూల్ తెగలకు, 5% స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి మరియు 3% వికలాంగులకు కేటాయించారు సార్ మొత్తం బడ్జెట్ మీద. దానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు ఈ క్రింది విధంగా చూపిస్తున్నాము. బడ్జెట్ మీటింగ్ కాబట్టి అన్ని అంశాలు ఆమోదించడం జరిగినది కూడా. ఇంకా తెనాలి పట్టణంలో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ చేస్తామని, అలానే మాకు కూడా మంచిగానే మన సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి అధికారులు కానివ్వండి, అలానే మన మంత్రి గారు కూడా ఈ అభివృద్ధి వైపులో ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా
తెనాలి పట్టణం సుందరీకరణగా తీర్చిదిద్దుకోవాలనేది మా ఆశయం కూడా. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 26వ తేదీన పొన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజ్ కుమార్ సీనియర్ న్యాయవాది బేతాల ప్రకాష్ రావుని నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టడం వల్ల అతనికి తీవ్ర గాయాలు అయ్యాయని, దానిని నిరసిస్తూ గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ మేరకు మంగళవారం తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ న్యాయవాదులపై పోలీసుల దాడి అమానుషమని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన పోలీసులు న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ న్యాయవాదులపై గౌరవం లేకుండా పోలీసులు విచక్షణ రహితంగా మరియు బాధ్యత రహితంగా ఈ విధంగా వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. దీనికి కారణమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ని మరియు సిబ్బందిని వెంటనే విధుల నుండి తొలగించాలని, న్యాయవాదికి న్యాయం చేయాలని, తక్షణమే వారిని అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలని, దీని మీద సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన తెలిపారు. అనంతరం ఈ విషయం మీద న్యాయవాదులు ర్యాలీగా తెనాలి సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ విషయం మీద ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. 26/12/2024 పొన్నూరు పట్టణానికి చెందిన న్యాయవాది బేతాళ ప్రకాష్ రావును తెనాలి పొన్నూరు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చాలా భయంకరంగా చిత్రహింసలకు గురి చేశాడు. ఆయన కొట్టే విధానంలో ఒక రౌడీని గుండాన్ని కొట్టినట్టుగా కొట్టి అతని యొక్క చిటికిన వేలు విరిగిపోవడానికి కూడా కారకుడయ్యాడు. ఆ విషయం మీద సిఐకి డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎటువంటి స్పందన లేదు. మేము హాస్పిటల్ ఇంటిమేషను తర్వాత ఎన్ని పంపమని కోరినా కానీ వాళ్ళు ఏం చేయలేదు. ఆ తర్వాత హాస్పిటల్లో యాక్సిడెంట్ రిజిస్టరు, వూండ్ సర్టిఫికేటు అన్నీ కూడా తీసుకొని రాత్రి పొన్నూరు ఫెడరేషన్ వాళ్ళు, తర్వాత గుంటూరు తెనాలి బార్ అసోసియేషన్ అందరం కలిసి డీజే గారిని కలవడం జరిగింది. డీజే గారు కూడా స్పందించి ఈ యొక్క రాజ్ కుమార్ వారి సిబ్బందిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయడానికి కోసం కానీ కేసు రిజిస్టర్ చేయడానికి అన్నిటికి కూడా నేను ఎస్పీ గారితో మాట్లాడతానని చెప్పి ఉన్నారు. ఈ రోజున మా ఫెడరేషను, తర్వాత గుంటూరు ఫెడరేషను, తర్వాత జిల్లా ఫెడరేషన్ అందరూ కూడా రేపల్లి పొన్నూరు అందరూ కూడా ఈ రోజున గుంటూరు ఐజీ గారిని కలిసి ఈ సంఘటన మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అందరం కూడా వెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మందలపు వేణుగోపాలరావు, తాడిపోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, సీనియర్ న్యాయవాదులు పెరికల డానియల్, వేజెండ్ల శ్రీనివాసరావు, నిఖిల్, అడప పరిపూర్ణారెడ్డి, షేక్ హుసేన్, నిండుబ్రోలు సుబ్రహ్మణ్యం, కొండయ్య, కంచెల కోటేశ్వరరావు, కె శ్రీనివాసరావు మరియు మహిళా న్యాయవాదులు గోన పుణ్యవతి, షేక్ రిహానా, ఉమారాణి మరియు జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. 26వ తారీఖున పొన్నూరు పట్టణానికి చెందిన న్యాయవాది బేతాళ ప్రకాష్ రావుని మరి పొన్నూరు టౌన్ ఎస్ఐ రాజ్ కుమారు ఒక కేసు విషయంలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ప్లేడర్ గారు అక్కడ ఏర్పడినటువంటి చిన్న వివాదంతో అతని స్టేషన్కి తీసుకెళ్లి విచక్షణ రహితంగా హంటర్తో లాఠీలతో మరి కొట్టడం జరిగింది. ఆయన తీవ్రంగా గాయపడి హాస్పిటలైజర్ అయితే కేసు నమోదు చేయకుండా ఈ రోజు వరకు కూడా పొన్నూరు పోలీసులు తాత్సారం చేస్తూ ఉన్నారు. దీని మీద మేము తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క కక్షిదారులు కక్షలు పెంచుకుని న్యాయవాదులను హత్య చేసి ఈ దుర్మార్గమైన సంస్కృతిని తీసుకొస్తామంటే మరి ఇవి పోలీసులు కూడా వారికి ఒత్తాసగా మరి ఈ రోజున అనేక చోట్ల కూడా న్యాయవాదుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలా, ఉన్నతాధికారులు దీని మీద తక్షణం విచారణ జరిపించి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెనాలి కోర్టు ఆవరణలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర కోర్టు క్యాలెండర్ను మరియు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన సంవత్సర కోర్టు డైరీని ఆవిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, సీనియర్ న్యాయవాదులు ఎంఎల్ జగదీశ్వరాంబ, పెరికిల డానియల్, ఎన్వి మహేష్, రమిశెట్టి రాఘవేంద్రరావు, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు కంచెల కోటేశ్వరరావు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు దిన్నెలూరు కొండయ్య, జూనియర్ న్యాయవాదులు మరియు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సభ్యులు పాల్గొన్నారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వారు నూతన సంవత్సర సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. వారు చాలా పలు కార్యక్రమాలు రాష్ట్రంలో న్యాయవాదుల పట్ల జరిగే అంశాలన్నింటిలో కూడా విధి విధానాలన్నింటిలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి న్యాయవాదుల వరకు చాలా పోరాడుతున్నారు. రీసెంట్గా ఈ సిఓపి అంశం మీద కూడా
చాలా ధర్నాలు అవి కూడా చేస్తున్నారు. మొన్న ఈ సిఓపి యొక్క టైం ఎక్స్టెండ్ చేయడానికి కూడా వాళ్ళు హైకోర్టులో చాలా గట్టిగా నిలబడి దాన్ని ఫిబ్రవరి వరకు ఎక్స్టెండ్ చేయించారు. దానికి కూడా వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వారు ఇంకా రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరికీ కూడా వాళ్ళు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి న్యాయవాదుల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజున కోర్టు ప్రాంగణంలో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. దాని తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ వారు మరి జూనియర్ న్యాయవాదులకు కానివ్వండి, కొత్తగా ఎన్రోల్ అయినటువంటి వారందరికీ కూడా ట్రైనింగ్ క్యాంపులు పెడుతూ మరి లాయర్ని అందరూ కూడా అనేక సమస్యల మీద పోరాడుతూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ సంస్థకి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. పట్టణ గంగానమ్మపేటలోని శశి గ్రూప్స్ నందు నూతన సంవత్సరం సందర్భంగా కేక్ మేళా నిర్వహించారు. శశి గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజులు ఈ మేళాను ప్రారంభించారు. గత 35 సంవత్సరాలుగా శశి గ్రూప్స్ ద్వారా తెనాలి ప్రాంతానికే కాక అనేక ప్రాంతాలలో తమ ఉనికిని చాటుకుంటున్న శశి గ్రూప్స్ వ్యాపారానికి తోడ్పాటును అందిస్తున్న వినియోగదారులకు ఈ సందర్భంగా ఉప్పల వరదరాజులు ధన్యవాదాలు తెలిపారు. తొలుత వివిధ అలంకారాల్లో ప్రదర్శనగా ఉంచిన కేక్స్ చూపరలను కనువిందు చేశాయి. తెనాలి పట్టణ ప్రజలందరికీ, పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ముందుగా తెనాలి శశి గ్రూప్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి 1990లో స్థాపించినటువంటి ఈ సంస్థ మరి మీ అందరి ఆదరాభిమానంతో దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అదే సందర్భంలో మరి 1998 నుంచి ఈ రోజు వరకు నిరంతరాయంగా ప్రతి సంవత్సరం వార్షికంగా కేక్స్ మేళా నిర్వహిస్తూ ప్రజలందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన అభిరుచుల మేరకు వాళ్ళకి కావాల్సినటువంటి మోడల్స్, అట్లాగే టేస్ట్లో కానీ, క్వాలిటీలో కానీ, క్వాంటిటీలో కానీ ఫుల్ హైజెనిక్లో ఎక్కడా కూడా ఏ సంవత్సరం కూడా కేకు బాగలేదనేటువంటి సమస్య లేకుండా చాలా మంచి క్వాలిటీతో ఈరోజు వరకు ఇస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. తెనాలి పట్టణ ప్రజల ఆశీస్సులతోటే మా సంస్థ ఈ రోజున 27వ వార్షికోత్సవం చెప్పాలంటే ఇది కేక్స్ మేళా, కానీ బేకరీ స్థాపించి 90లో స్థాపించాం. ఇవాటికి మరి 35వ సంవత్సరం వచ్చింది. ఇంతటి అభిమానం చూపిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం మరియు వాసవి యూత్ తెనాలి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణ నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం నందు నూతన సంవత్సరం సందర్భంగా నిత్యావసర సరుకులు మరియు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పొత్తూరి చంద్రఫణి కుమార్, కొప్పరూరి హరికిషోర్, చుండూరు రాజ్ కుమార్, ఇమ్మడి దుర్గా ప్రసాద్, కొల్లిపుర ప్రభాకర్ కుమార్, కోట సుబ్రహ్మణ్యం, పొత్తూరు శిరీష, మాచిటి ఠాగూర్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య యోజన సంఘం గుంటూరు జిల్లా మరియు వాసవి యూత్ సమక్షంలో మా పొత్తూరు ఫణి గారు, వారి భార్య, మా మిత్రులు అందరం కలిసి నాజర్పేటలో మన ఇల్లు ఆశ్రమంలో వాళ్ళకి నిత్యావసర సరుకులు, పళ్ళు ఇవ్వడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇందులో భాగంగా తెనాలి వాస్తవ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ముగిసిన బడ్జెట్ సమావేశం, ఆమోదం తెలిపిన కౌన్సిల్. అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం రైతులకు సమయం వృధా కాకుండా ఎరువులు అందించేలా చర్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ట్రూ అప్ ఛార్జీలకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్. విద్యుత్ ఛార్జీలపై వారు ధర్నాలు, రాస్తారోకోలు చేయటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. మాజీ మంత్రి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.